వేదానికి అర్థమే వేదాంతమని మంగళగిరి మసీద్ రోడ్లో ఉన్న పద్మ పిన్ని చెప్పింది. నిజమే, నా బ్రతుకంతా వేదమే. ఏమైందే నీకు కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలి నానమ్మా? ఏమైందే నీకు అని అడుగుతున్నావు? సిగ్గులే. ఏయ్, ఏంటే చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడి? లేకపోతే ఏంటొత్తయ్యా? తులసి అంటే నీకు బొద్దింకను చూసినంత ఎలర్జీ. అలాంటిది హనీమూన్ కి ఊటీకి పంపిస్తున్నావు. ఇది చాలదా అత్తయ్య నేను చచ్చిపోవడానికి? నువ్వు చావడం దేనికే పిచ్చిదానా? నిజమే, నేను పిచ్చిదాన్నే. నువ్వు పిచ్చిదానివి కాదే, వదినే నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. ప్రియా, ఏంటి నోర్లేస్తోంది? కూతురుతో మాట్లాడడానికి వచ్చిందానివి దాంతో మాట్లాడి వెళ్ళు, అంతేకాని మా జోలికెందుకు? అదేంటోదనా అలా అంటావు? తులసిని ఆదిత్యని హనీమూన్కి పంపిస్తున్నావా? నేనేమీ పంపించడం లేదు, వాళ్లే వెళతావన్నారు. అయ్యో, అదేంటోదనా? నువ్వు అనకపోతే వాళ్ళు గడప దాటుతారా చెప్పు? ఏంటో ప్రియా చాలా హుషారుగా మాట్లాడుతోంది. ఏదో కూతురు హనీమూన్కు వెళుతుందన్న ఆనందం కాబోలు. ఈ దుర్గమ్మ సంగతి తెలుసు కూడా వాళ్ళు హనీమూన్కు వెళుతున్నారని నమ్మిందంటే అమాయకత్వమే అనుకోవాలి, అంతే. మాట్లాడవేంటే లక్ష్మి? ఇప్పుడు ఏమంటావే ప్రియా? అయ్యో, నేనేమన్నాను? పాపం లక్ష్మికి కూడా పెళ్ళయింది కదా, వాళ్లతో పాటు ఏ ఊటీయో డార్జిలింగో పంపించొచ్చు కదా అని మా వదినతో చెప్తున్నాను. ఏం వదినా? అదెడతానంటే నాకేం అభ్యంతరం లేదు, అడిగేదేదో దాన్నే అడుగు. నేనా? ఆ రాహుల్ గాడితోనా? ఓటీనా? ఓటీయే కాదు, వాడితో బెంజ్ సర్కిల్ వరకు కూడా వెళ్ళను. మొగుడుతో వెళ్లకుండా ఇంకెవరితో వెళ్తావే? బుర్ర లేకుండా మాట్లాడుకు, బుర్ర తక్కువదానా. నీ తులసికి లాగా రోషం పౌరుషం సిగ్గు ఎగ్గు లేనిదాన్ని కాదు నేను. మా దుర్గమ్మత్తను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఎవరైనా సరే, ఆ దేవుడైనా సరే. విన్నావుగా, ఇక దయచేయి. వెళ్తానులే. ఇదిగో వెంకటలక్ష్మి, తులసిని పంపించి నిన్ను పంపట్లేదంటే నువ్వే అర్థం చేసుకో. నువ్వేం చెప్పక్కర్లేదు, మా దుర్గమ్మత్తే మాకు దైవం. వదినా, అది మెడకు పెట్టుకునేది కాదు, నడుముకు పెట్టుకునేది. ఏమున్నావే తులసి, ఆకలితో ఉన్నవాడికి ఇష్టమైన వంటలన్నీ వండి వడ్డించి మూతికి ప్లాస్టర్ వేసినట్టుంది నా పరిస్థితి. ఆ ప్లాస్టరు ఊటీలో తీసేద్దాంలే. నేను మనసులో అనుకున్నది నీకెలా వినిపించిందే? నేనున్నది నీ మనసులోనే కదరా, వినిపించదా? లాజికేనే. మరైతే ఇప్పుడు ఇంకో విషయం అనుకుంటాను, నీకు తెలుస్తుందో లేదో చూద్దాం. ఓకే. తులసి, ఒక ముద్దివ్వవే.
ఏయ్ ఏంటి ఇది? ఎలా తెలుస్తుంది? అసలు నాకు వండర్గా ఉంది. తులసి నీ లాజిక్ ఏంటో నాకు చెప్పవా? చెప్పను, సీక్రెట్. ఏయ్ ప్లీజ్, నేను ఈ క్యూరియాసిటీని తట్టుకోలేకపోతున్నానే, చెప్పవే. మొద్దు, ఇప్పుడు నా మనసు ఏం ఆలోచిస్తుందో సరిగ్గా నువ్వు అదే కదా ఆలోచిస్తావు. మనిద్దరి కోరిక, లక్ష్యం, తపన వగైరా వగైరా అన్నీ ఇప్పుడు సేమ్ టు సేమ్ ఉంటాయి. అందుకే ఇందులో ఏ సీక్రెట్ లేదు, జస్ట్ మ్యాజిక్, లాజిక్ అంతే. నువ్వు సూపరే తులసి. రే ఆదిత్య, నేను మళ్ళీ వస్తాను. అదే లేదు మామయ్య, వీడి కంట్లో నలక పడితేను అదిగో. అవును డాడీ, నలక. రే నేను మీ వయసు నుంచి వచ్చిన వాడినేరా. సరే ఏంటి ప్రయాణానికి సిద్ధమవుతున్నారా? అవును డాడీ. మరీ అంత తొందరపడకండి. దుర్గ ఒప్పుకున్నదంటే అందులో ఏదో మెలికుంటుంది. మీ అమ్మనంత ఈజీగా నమ్మకండి. అవును మామయ్య, దుర్గమ్మ అంత ఈజీగా ఎలా ఒప్పుకుందో నాకు అర్థం కావడం లేదు. అందరి ముందు ఒప్పుకుంది కాబట్టి అమ్మ మాట తప్పదని అనుకుంటున్నాను డాడీ. మాట తప్పదు, కానీ పైకొకలాగా ఉంటూ లోపల ఇంకోలా ఆలోచిస్తుంది. 25 ఏళ్ల నుంచి పడుతున్నాను కదరా. కానీ ఈసారి మాత్రం లాక్ గట్టిగా పడింది మామయ్య. దుర్గమ్మ ఎంత ప్రయత్నించినా మా ట్రిప్ ని మాత్రం ఆపలేదు. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఎనీవే, ఆల్ ది బెస్ట్. తులసి, మనం ఇందాక ఎక్కడో ఆగాం. ఎక్కడ ఆగామో అక్కడే ఉండు బాబు. మావయ్య చెప్పాడు కదా, వినలేదా? ఏమనే? ఇంకా టైం ఉంది అని. నీ పని ఇక్కడ కాదే, ఊటీలో చెప్తా. వెవ్వెవ్వెవ్వెవ్వె. అందరూ ఒక్కటయ్యారు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. లేదా ఒంటరిదాన్ని చేశారు. దీనంతటికీ కారణం ఆ తులసి. ఇప్పుడు నా కొడుకుతో అది ఊటీకెళ్తే నేను ఈ ఇంట్లో ఒంటరిదాన్ని అవుతాను. అవును, ఆ చీపురు కట్ట నేను ఒక్కటే అవుతాము. అది ఉదయం సాయంత్రం 4 గదులు తిరిగి మళ్ళీ మూలను కూర్చుంటుంది. నేను ఎలాంటి హోదా అధికారం లేకుండా ఓ మూలను కూర్చున్నట్టు అవుతుంది. వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. వాళ్ళు వెళ్ళకూడదు. ఈ ఇంట్లో నా హోదా, నా దర్పం నిలబడాలి అంటే వాళ్ళు వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. వెళ్ళకూడదంతే. టెన్షన్ పెరిగిపోతోంది. బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాను. బావా, బావా. నా కొడుకుని నా కళ్ళ ముందే బావా అంటుంది అంటే ఇక అటెడితే ఇంకా ఏం మాయ చేస్తుందో. ఆహా, నువ్వు అలా బావా అంటుంటే పిచ్చ రొమాంటిక్గా ఉంది తులసి. చెప్పు తులసి. పద, మనం షాపింగ్కి వెళ్దాం. అయినా అసలు అన్నట్టు దుర్గమ్మతో చెప్పేంత వరకు నాకు అసలు షాపింగ్ చేయాలన్న ఆలోచనే రాలేదు బావా. హే, నీకు తలేమైనా తిరుగుతుందా? నేనెక్కడ నిన్ను షాపింగ్ వెళ్ళమన్నానే? అయ్యో, ఏంటి దుర్గమ్మ ఇలా అంటావు? నువ్వే కదా చెప్పావు. ఆదిత్య, దాని మాటలు నువ్వు పట్టించుకోకరా. నేనసలు షాపింగ్కి వెళ్ళమనే చెప్పలేదు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటి తులసి, అమ్మ వెళ్ళమని లేదని చెప్తుంది? ఇవి ఎన్నేళ్ళురా?
ఏ మెంటల్, నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్పేదేంటి? చెప్పా. 3. పోన్లే, కనిపిస్తుంది. అమ్మ మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయేమో అనుకున్నాను. వాడు నా కొడుకే. తల్లి మాట జవతాటని రత్నం వాడు. ఏదో కొంగున ముడేసుకుందామని చూడకు, మోడు పగిలిపోతుంది. నేను ఊటీలో ఇలాంటి బట్టలు వేసుకోవచ్చా అని అడిగానా లేదా? ఊటీలో చూడు, ఇలాంటి బట్టలు వేసుకోవచ్చా అడిగావు. మరి ఊటీలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలీదా అని విసిరి కొట్టావా లేదా? ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో తెలియదు కానీ ఊటీకి వెళుతుందంట. ఊటీకి కొట్టాను. కొడితే అయితే హా, ఇప్పుడు చెప్పరా అమ్మ కొడుక? అలా విసిరి కొట్టేస్తే ఏమని అర్థం? ఇంకా డ్రెస్సులు కొనుక్కోమని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి చెప్తివి ఏమి చెప్తివి? ఇప్పుడు అర్థమైందా షాపింగ్ కి ఎవరు వెళ్ళమన్నారో? పద బావా. ఏ ఇలాంటి తిరకాస మాటలు మాట్లాడకు. ఏంటి బావా, నేను ఇంత క్లారిటీగా చెప్తుంటే ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? పద. సరే పద. అమ్మా తులసి, షాపింగ్కి వెళ్తున్నట్టున్నారుగా. ఇదిగోమ్మా, ఈ 40,000 ఉంచు. అబ్బా నాన్నగారు, అప్డేట్ అవ్వండి. అరే, మా అత్తగారు స్వయంగా షాపింగ్ కి వెళ్ళండి అని చెప్తే మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తున్నావేంటి? మా దుర్గమ్మత్త ఎంత హర్ట్ అవుతుంది. అందుకే టంటడాయ్, మా దుర్గమ్మత్త డెబిట్ కార్డ్ తీసుకున్నాను. హా? పిన్ నంబర్ 1212నే కదా అత్తయ్య? నాకు తెలుసులే దుర్గమ్మత్త. బావా పద. బాయ్. అచ్చం చిలకా గోరింకల్లా ఉన్నారు. ఛ! అమ్మో, మీ ఇద్దరు ఊటీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేశాను. వచ్చే వినాయక చవితికి దుర్గమ్మ ఒడిలో మనవణ్ణి పెడతాను అని మొక్కుకున్నాను కదా. హ్యాపీగా మనవడో మనవరాల కోసమో ఒక మంచి స్కూల్లో అడ్మిషన్ కోసం ఆలోచించొచ్చుగా. ఎవరు వద్దన్నా మా టూర్ మాత్రం ఆగదు నాన్న. ఓసే వెంకటలక్ష్మి, ఈ టాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగవే. వద్దు. వద్దంటే ఎలాగే తల్లి, వేసుకోవే. ఆ, ఇలాగా ఓసి నీ సాధ్యం గోలా. ఏంటే ఈ పని? నేను అసలే తిక్కలో ఉన్నా నాన్నమ్మ, విసిగించకు. ఆయన దగ్గర నేనేమీ మాట్లాడలేకపోయాను. తులసి ఆదిత్యల్ని ఎలాగైనా హనీమూన్కి వెళ్ళనివ్వకుండా చేయాలి. ఇదిగోనే దుర్గా, ఇది అసలు మందులు మింగటం లేదు. విని, నేను అసలే తిక్కలో ఉన్నాను, నన్ను విసిగించకండి. బాగుందమ్మా వరస. ఇది తిక్కలో ఉంది, నువ్వు తిక్కలో ఉన్నావు. తిక్కలేంది నాకేనా ఏంటి? మిమ్మల్ని చూస్తుంటే నాకు తిక్క రేగుతుంది. అత్తయ్య అత్తయ్య,
ఆదిత్య, నేను వీళ్ళ తిక్క కుదురుస్తాను. నేనేదంటే అదే అను. ఓకే. రే ఆదిత్య, ఈ బట్టలు దుర్గమతికి చూపిస్తే ఇవైనా ఊటీలో సెట్ అవుతాయో లేదో అని చెప్తుంది కదా. అమ్మా కూర్చోమ్మా, కూర్చో ప్లీజ్. ఫస్ట్ టైం షాపింగ్ చేసాం, చూడమ్మా, చూడు. ఇదిగో చూపించు. ఇవిగో ఇవిగో. ఎలా ఉన్నాయి దుర్గమ్మత్త? నీ మొహన్లా ఉన్నాయి. అయితే సూపర్ గా ఉన్నాయన్నమాట. ఇంకా నయం, నా మొహంలో ఉన్నాయి అని నువ్వు అనున్నట్టయితే మొత్తం రిటర్న్ ఇచ్చేసి రావాల్సి వచ్చేది. దీంతో మనకెందుకులే గాని నువ్వు చెప్పు దుర్గమ్మత్త. ఇప్పుడు నేనేం చెప్తే ఏం వెటకారం అవుతుందో ఏంటో. దుర్గమ్మత్త, నిన్నే ఎలా ఉన్నాయి? పనిగట్టుకుని షాపింగ్ కి కార్డ్ ఇచ్చి మరీ పంపించు. తీరా తెచ్చాక నువ్వు ఇలా సైలెంట్ అయితే ఎలా దుర్గమ్మత్త? ఏంటత్తయ్య, నువ్వు వీళ్ళని షాపింగ్ కి పంపించావా? పైగా కార్డ్ ఇచ్చి మరీ పంపావా? కార్డే కాదే, కారు కూడా ఇచ్చి పంపించింది. చెప్పు దుర్గమ్మత్త. అయిపోయింది, అంతా అయిపోయింది. నువ్వు కూడా మారిపోయావు. ఈ కొంపకేదో శని పట్టింది. శనిపోవడానికి రెండు మార్గాలు. ఒకటి, మీరిద్దరు మంగళగిరి వెళ్ళిపోవడం. రెండు, నువ్వు దాక్షాయణి ఇంటికి వెళ్ళడం. మా దుర్గమ్మత్తని వదిలి అంగుళం అంగుళం కూడా కదలను. అయితే ఈ ఇంటికి పట్టిన శని ఇప్పట్లో వదలదన్నమాట. ఏయ్, ఏంటే ఇందక్కడి నుంచి చూస్తున్నాను, ఓ తెగరెచ్చిపోతున్నావు. ముందు నా కార్డు ఇలా ఇవ్వు. ఇప్పటికే ఎన్ని బట్టలు కొన్నారో చూడు. ఎంత అయిందో ఏంటో. అరే, అలా అంటావేంటి దుర్గమ్మత్త? ఆదిత్య, అక్కడ మనం ఎన్ని రోజులు ఉండాలిరా? వారం. వారం రోజులకి చెప్పాలంటే ఇవి తక్కువే అత్తయ్యా. అక్కడ వర్షం వస్తున్నట్టే ఉంటుంది కానీ రాదు. ఎటు చూసినా గ్రీనరీ. ఓహో, గ్రీనరీ అంటే అర్థం కాదు కదా, పచ్చదనం. కాఫీ తోటల మధ్య మేము కనీసం 2 డ్రీమ్ సాంగ్స్ అయినా వేసుకుంటాం కదా. ఒక్క సాంగ్ కి కనీసం 2-3 డ్రెస్లైనా మార్చాలి కదా. తులసి, సరదాగా ఫోటోషూట్ పెట్టుకుందామా? ఎస్, సూపర్ ఐడియా రా ఆదిత్య. మరి ఆదిత్య ఫోటోషూట్ అంటున్నాడు కాబట్టి ఇంకో 4-5 డ్రెస్లైనా కావాలి. ఒక పని చేద్దాం ఆదిత్య. ఏంటి? 2 సాంగులు వద్దులేరా, ఒక సాంగ్ తో సరిపెట్టుకుందాం.
చేసి